నమస్తే K24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తుల ఇబ్బందులు మళ్లీ తెర మీదకి వచ్చాయి. ఆలయ అభివృద్ధి పనుల పేరుతో కళాభవన్, కళ్యాణ కట్ట, లడ్డు కేంద్రం, ఈవో కార్యాలయం వంటి నిర్మాణ పనులు కూల్చడంతో తాత్కాలిక సదుపాయాలు లేక భక్తులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. జగిత్యాల బస్టాండ్ రోడ్ పై చెత్త కుప్పల పక్కనే భక్తుల తలనీలాలు తీసుకురావడం ఆందోళన కలిగిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మేడారం జాతర ముందు భక్తుల రద్దీ మరింత పెరగనుండగా వెంటనే తాత్కాలిక కళ్యాణ కట్టలు, తలనీలాల కేంద్రాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇదే అంశంపై బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ స్పందిస్తూ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే ఆలయ మూసివేతతో అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. దర్శనాల నిలిపివేతపై అధికారులు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజలు ఇలవేలు పాత నైజాం ప్రాంతం ఏదైతున్నదో వాళ్ళందరూ ఇలవేలుపు ఏమన్నా రాజు. సాధారణ భక్తులకు అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా కోడే మొక్కలేదు. అలాంటి కోడే మొక్కున్న రాజన్న క్షేత్రం చాలా పవిత్రమైంది. మీకు కూడా చరిత్ర ఉండదు. 6 నెలలకి వెళ్ళి 8 నెలలకు ఎపిసోడ్ నడుస్తారు. అసలు దేవాలయం ఎప్పుడు బంద్ అవుతుంది, ఎప్పుడు తీస్తారు, అసలు ఎందుకు బంద్ చేస్తారు? మేము గతంలో దాదాపు 8-9 నెలలకే చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకవేళ దేవాలయం మీద బంద్ చేస్తే, రాత్రి కూడా దర్శనాలు బంద్ చేస్తే, కనీసం ఒక 4 రోజులు ముందిస్తే మనకు సాటిస్ఫాక్షన్ చేసుకుని పోతే మళ్ళీ సంవత్సరానికి దర్శనం దేవుని అవుతుందో కాదు అనే ఆలోచన ఉంటుంది. ఉంటా రాత్రి నేను మొట్టమొదటిలో ప్రెసిమితిలో కూడా చెప్తా ఉన్నా, 11 నాడు ఎన్నికల తదుపరి గంట కూడా ఉంటారు దేవాలయం మూసేస్తారు వీళ్ళు. ఆ పరిస్థితి నిజంగా కూడా మన కళ్ళ కనిపిస్తా ఉంటారు. రాత్రికి 2 గంటలకు వచ్చి దేవాలయం బంద్ చేసి ఇలా పోలీసు బలగాలు పెడితే మేము అడుగుతా ఉన్నాం, అసలు హిందువులు ఏమన్నా ఆర్థిక శక్తులా బంద్ చేసే గిట్ట కూర కొట్టుకుపోయి మీరు పోయి దర్శనాలు చేసుకుంటారు? హిందువులు మరియు ఈ రకంగా ఉగ్రవాదం ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదు, ఒక ప్రణాళిక లేదు, ఆ ప్రణాళిక రూపబద్ధంగా లేదు, అధికారులు ఏ సమన్వయం ఏం లేదు. R&B శాఖ పనిచేస్తుందా? మరి దేవాలయ శాఖ కేవలం హుండీలేసిన డబ్బులు తీసుకుని కౌంటింగ్ చేస్తుందా? వాళ్ళే డుట్టేంది వీళ్ళే డుట్టు ఎక్కడ లేదు. ఎవరు అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటే దేవాదాయ శాఖ అధికారులు అంటే మాకేం తెలియదండి, ఎప్పుడు మంది ఎప్పుడో కొంత మాకేదో అని చెప్తా ఉన్నారు. ఇటువంటి విశ్వాసం లేకుండా, అసలు హిందువుల విశ్వాసాల పట్ల, మనోభావాల పట్ల విశ్వాసం లేకుండా ఏ విధంగా ఇస్తుందో మనందరం చూస్తా ఉన్నాం. మేము మొట్టమొదటిగా చెప్తాం, అభివృద్ధిలో ఆటంకం పడుతుంది. మరి మీరు చేసింది గౌరవ చూసుకుంటుంటే ప్రతిపక్షాలు మీకు భజన పార్టీ కాదు, అధికార పార్టీ. భజన చేసుకుని బాగుంది అంటారు. మరి ఇప్పుడు కూడా మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, లోపల జరిగే కార్యక్రమాలు, రినోవేషన్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా కూడా దేవాలయం ముందర వ్యూ పెట్టాలి. లోపల జరిగే నిర్మాణాలు చూడాలి. అసలు ఏ విగ్రహాలు గుర్తు చేస్తున్నారు, ఏ విగ్రహాలు వస్తున్నారు, ఏ రకంగా జరుగుతున్నారు ప్రజలు చేస్తా లేదా రక్షణ శాఖ అయితే కాదు, లోపల ఏం జరిగే విషయాలు తెలుసుకోవద్దంటారు. మరి ఆ విధంగా కూడా చెప్పాలి. మరొకసారి క్లారిటీగా చెప్తున్న ప్రభుత్వానికి, లోపల జరిగే విషయాలు కూడా ఏమాత్రం ఎక్కడ దాచినా ఊరుకునే ప్రసక్తి లేదు. అసలు మరి మనోభావాలు దెబ్బతినకుండా చేసే ఆ దర్గా విషయం ఏమైంది? దర్గా ఉంటుందా పోతుందా? దర్గాను ముట్టుకోకుండా ఏ ఒక్క హిందూ దేవతా విగ్రహాలను ముట్టుకున్నా ఊరుకునే శక్తి హిందువులకు లేదు. గతంలో ఉన్న పరిస్థితి లేదు. హిందువులు సంఘటితమైన వాళ్ళ కోపాన్ని చూడాల్సిన ప్రభుత్వం. దాని గురించి ఏదన్నా కూడా 24 గంటలు కూడా క్లారిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.